స్వాగతం సుస్వాగతం ఫర్ వైదిక్ ఫర్ సిఏ సిఎంఎస్ సిఎస్ యూట్యూబ్ ఛానల్. హాయ్, దిస్ ఈస్ సిఏ నరేందర్. ఈ వీడియోలో మనం అబౌట్ సిఏ కోర్స్ తెలుసుకుందాం. ఇది ఎవరికి అవసరం వస్తుందంటే ఎవరైతే సిఏ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఏం చేయాలో తెలియట్లేదు. సో మీకు వన్ ఆఫ్ ది కోర్స్ ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా, అవేర్నెస్. ఓకేనా, చూడండి అసలు సిఏ కోర్సు ఎవరు ఎలిజిబుల్ అంటే సిఏ కోర్స్ చేయాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే ఏ స్టూడెంట్ చేయొచ్చు? స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ విత్ ఎనీ గ్రూప్. స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ అయిపోయింది విత్ ఏ గ్రూపు? ఎంఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ ఎక్సెట్రా. ఇంకేమన్నా ఇంటర్మీడియట్లో ఏమైనా గ్రూపులు ఉంటే మీరు ఏ గ్రూప్ అయిపోయినా సిఏ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటూ ఏమీ ఉండవు. డైరెక్ట్ మీరు వచ్చి ఇన్స్టిట్యూట్లో సిఏకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానిలో వచ్చి మీరు సిఏ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది ఎలిజిబిలిటీ. అండ్ దీంతోపాటు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన వాళ్ళు సిఏ చేయొచ్చు. ఓకేనా, డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఐదర్ ఉంటాయి కదా దాంట్లో బీకామ్ జనరల్ అని, బీకామ్ అని, ఎంఎస్సి సంథింగ్ కదా, ఏ గ్రూప్ అయినా సరే డిగ్రీలో మీరు సిఏకి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఈ టూ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ సిఏ కోర్స్కి ఎలిజిబుల్. మినిమం వాళ్ళు ఏమైపోయి ఉండాలి? ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ సిఏ. ఓకేనా, దాని లెవెల్స్. ఆ సిఏ అసలు మొత్తం అసలు సిఏలో ఏముంటుంది? అసలు ఇప్పుడు బీటెక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 years ఉంటుంది, డిగ్రీ అంటే 3 years ఉంటుంది. సో అలా సిఏ ఏముంటుంది అనేది నేర్చుకున్నప్పుడు సిఏ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదండి, నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉంటుంది. సిఏలో లెవెల్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే 3 లెవెల్ ఉన్నాయి: సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. టోటల్ మీరు సిఏ అయిపోవాలి అంటే ఈ 3 లెవెల్ మీరు కంప్లీట్ చేయగలగాలి, అప్పుడే మీరు సిఏ అయినట్టు. ఓకేనా, ఫస్ట్ లెవెల్ 1 సిఏ ఫౌండేషన్. ఇన్ డీటెయిల్గా అసలు సిఏ ఫౌండేషన్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లా పాస్ కావాలని చెప్తాను చూడండి. సిఏ ఫౌండేషన్లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి అకౌంట్స్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ సాట్స్. ఈ 4 సబ్జెక్ట్స్ సిఏ ఫౌండేషన్లో ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్, ఈ కోర్సు ఈ లెవెల్ 1 అనే కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే చూడండి, ఇయర్లీ 3 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు అంటే June 25లో, September 25, ఈ ప్రజెంట్ నేను చెప్పేది ఇప్పుడు June 26లో. ఓకేనా, ఇలా ఇయర్లీ సిఏ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇయర్లీ 3 times ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ స్టూడెంట్స్ కనుక జూన్లో రాద్దాం అనుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఎంత టైం ఉంది? ఏప్రిల్, మే. ఎందుకంటే మార్చ్ అయిపోయింది కదా, అంటే మీకు మ్యాక్సిమం ఏప్రిల్, మే మాత్రం టైం ఉంటుంది. మీరు జూన్లో ఎగ్జామ్ జూన్ కాదు, ఇది మే అమ్మ, మిస్టేక్ జరిగింది ఇక్కడ. మీరు మే 25లో ఎగ్జామ్ రాయాలి అని అంటే మీకున్న టైం ఎంత? ఏప్రిల్, గట్టిగా మాట్లాడేది ఏప్రిల్ 10th or 15th ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు హార్డ్లీ 1.5 months ఉందన్నమాట. ఈ మే 25లో స్టూడెంట్స్ ఎవరు రాయాలి? ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ఇంటర్మీడియట్తో పాటు ఫౌండేషన్ కూడా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చూసినామా, వాళ్ళు ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు ఈ 1 monthలో రివైజ్ చేసుకుంటాం. మాకు సిఏ ఫౌండేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ అని క్లారిటీ ఉంది, మేము ఆల్రెడీ క్లాసెస్ అయిపోయినాయి, మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినాం, వీక్లీ ఎగ్జామ్స్ రాసినాం, అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఈ 1.5 months సరిపోతుంది మాకు అనుకున్న వాళ్ళు మీరేం చేయాలి? ఈ మేలో ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటాయి కదా, ఈ సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఎంత టైం మిగులుతుంది? 6 months, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మిగులుతుంది టైం. ఈ సెప్టెంబర్లో ఎవరు ఎగ్జామ్ రాయొచ్చు అని అంటే స్టూడెంట్స్ క్లాసెస్ విన్నరు, ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది, బట్ కొంత డౌట్ ఉందన్నమాట, అసలు గుర్తుందా లేదా, అసలు మాకు కొంచెం ఈ 1 month, ఈ 1.5 month టైం ఇస్తే మాకు సరిపోదు అనే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశానంటే ఈ సెప్టెంబర్కి రాయొచ్చు. ఒక 6 months టైం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు? ఫాస్ట్ ట్రాక్, అంటే రెగ్యులర్గా కాకుండా ఫాస్ట్ ట్రాక్, కొంచెం స్పీడ్గా క్లాసెస్ చెప్తే మీకు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇక్కడ రీకాల్ అవుతుంది. మీకు క్లాసెస్ తీసుకుంటే, ఫాస్ట్ ట్రాక్ క్లాసులు తీసుకుంటే మీకు ఏమవుతుంది? రీకాల్ అవుతుంది అనమాట. మీరు చదువుకుని మొత్తం రీకాల్ అవుతుంది, మీకు ప్రిపరేషన్ టైం దొరుకుతుంది. అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరేం చేయొచ్చు? సెప్టెంబర్లో అటెంప్ట్ ఇవ్వచ్చు సిఏ ఫౌండేషన్. Jan 26, కమింగ్ Jan 26లో ఎవరు అటెంప్ట్ చేయొచ్చు అని అంటే వాళ్ళకి ఎన్నో టైం దొరుకుతుంది? 9 months దొరుకుతుంది. ఎప్పటి నుంచి? మే నుంచి జాన్. ఓకేనా, స్టూడెంట్స్ ఎవరైతే సిఏ కోర్సు కొత్త, అసలు సిఏ ఫౌండేషన్ అంటూ ఏందో తెలియదు, లేదా కొంతమంది తెలుసు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు ఇంటర్మీడియట్లో, బట్ కోచింగ్ తీసుకొని ఉంటారు. ఇంటర్మీడియట్ తర్వాత కోచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదనమాట. గట్టిగా మాట్లాడితే ఇంటర్మీడియట్ అయిపోయింది, సిఏకి జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, అసలు ఇంతకుముందుకి ఏం తీసుకోలేదు, ఇంటర్మీడియట్ తర్వాత మేము కోచింగ్ తీసుకుంటాం, సిఏలకు ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం చూసినాం. ఐదర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఎవరైనా కావచ్చు.
వాళ్ళు ఏం చేయాలి, ఈ రెగ్యులర్ క్లాస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, Jan 26లో ఉంటుంది. ఓకేనా, ఇలా మనకు ఇయర్లీ 3 times ఉంటుంది అనమాట ఎగ్జామ్. సిఏ ఫౌండేషన్ అనేది ఇయర్లీ 3 times ఉంటుంది. ఎవరెవరు చేయాలని కూడా నీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చిన, ఇది నేను చెప్పిందే చేయాలన్నట్టు కాదు, మీకు ఒక గైడెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, అకౌంట్స్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్. మరి సిఏ ఫౌండేషన్ లెవెల్ 1 పాస్ అవ్వాలంటే ఏం కావాలి అంటే, ఇప్పుడు అకౌంట్స్లో 100 మార్క్స్, లాకి 100 మార్క్స్, ఎకనామిక్స్ 100 మార్క్స్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంత, 100 మార్క్స్, టోటల్ 400 మార్క్స్ సిఏ ఫౌండేషన్ లెవెల్లో. మీరు ఈచ్ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 40 రావాలి, మినిమం 40 వచ్చి ఉండాలి. మినిమం 40 వస్తేనే ఈచ్ సబ్జెక్ట్ పాస్ అయినట్టు. ఇక్కడ ఏంటిది, ఇది ఈచ్ సబ్జెక్ట్. మరి సిఏ ఫౌండేషన్ మొత్తం పాస్ అవ్వాలంటే ఇంకో క్రైటీరియా కూడా మీట్ అవ్వాలన్నమాట. అదేంట్రా అంటే, మీకు వచ్చిన ఈచ్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అన్నిటిని యాడ్ చేస్తే మీకు ఎంత రావాలి, వీ షుడ్ గెట్ అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఏముంది ఇక్కడ 400. ఈ 400లో మీకు ఈ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అన్ని యాడ్ చేస్తే మీకు ఎంత రావాలి, అట్లీస్ట్ 200 మార్క్స్ రావాలి. అప్పుడే మీరు ఫౌండేషన్ లెవెల్ పాస్ అయినట్టు. ఇదేంటిది, ఇది ఈచ్ సబ్జెక్ట్ పాస్ అయినట్టు. ఈచ్ సబ్జెక్ట్ పాస్ అవ్వకుంటూనే సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వాలంటే మీకు అగ్రిగేట్ మార్క్స్ రావాలి. మీకు వచ్చిన ఈచ్ సబ్జెక్ట్ మార్క్స్ యాడ్ చేస్తే మినిమం 50% ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చి ఉండాలి. అప్పుడే మీరు సిఏ ఫౌండేషన్ లెవెల్లో అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారే అనుకుందాం, ఫెయిల్ అయితే మళ్ళీ మీరు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్లో ఫెయిల్ అయిన మిగతా అన్ని పాస్ అయ్యారు అనుకుందాం, మీరు నెక్స్ట్ రాసినప్పుడు ఇది అన్ని మొత్తం మళ్ళీ ఫౌండేషన్లో ఉన్న 4 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్ కాకుండా ఆ సబ్జెక్ట్ ఒకటి రాస్తే సరిపోదు, అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఏ ఫౌండేషన్ లెవెల్ 1. నెక్స్ట్ సిఏ ఇంటర్మీడియట్ లెవెల్ 2. లెవెల్ 2లో ఏముంటుందంటే సబ్జెక్ట్స్ లెవెల్ 2కి వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2గా సబ్జెక్ట్స్ అనేసి ఏమైందంటే గ్రూప్ 1లో కొన్ని సబ్జెక్ట్స్ పెట్టారు, గ్రూప్ 2లో కొన్ని సబ్జెక్ట్స్ పెట్టారు అనమాట. సో గ్రూప్ 1లో ఏమున్నాయి, అడ్వాన్స్ అకౌంటింగ్, లా, డిటి, జిఎస్టీ అనమాట. కాస్టింగ్ గ్రూప్ 2లో కాస్టింగ్, ఆడిటింగ్, ఎఫ్ఎం అండ్ ఎస్ఎం ఉందన్నమాట. ఓకేనా, ఇవి సబ్జెక్ట్స్. మరి డ్యూరేషన్, దీంట్లో డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది కోర్స్ అనేది చూద్దాం. సేమ్ సిఏ ఫౌండేషన్లో ఎలాగైతే ఇయర్లీ థ్రైస్ ఎగ్జామ్ ఉంటుందో సిఏ ఇంటర్గడంగా అలాగే మే, సెప్టెంబర్, జాన్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకేనా, మీరు గ్రూప్ 1 పాస్ అవ్వాలి అంటే సినారియో ఏందో చూద్దాం. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్. సో గ్రూప్ 1లో టోటల్ మార్క్స్ ఎంత 300. మీరు ఈచ్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే 40, 40, 40 రావాలి. మరి గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే ఈ 300 మార్క్స్లో 50% మార్క్స్ రావాలి. అంటే ఈచ్ సబ్జెక్ట్ పాస్ అవుతూ మీరు అగ్రిగేట్ 150 రాగలగాలి. ఈచ్ సబ్జెక్ట్ పాస్ అవ్వకుంటూ ఇందులో 150 రావాలి. అప్పుడే మీరు గ్రూప్ 1 పాస్ అయినట్టు. సేమ్ గ్రూప్ 2 అదే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ 300 మార్క్స్, ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ 40 రావాలి, టోటల్ 150 మార్క్స్ రావాలి. లేదు మేము బోత్ గ్రూప్స్ ఒకటేసారి రాస్తాం అంటే సిఎంటర్లో ఆప్షన్ ఉంటుందంటే మీరు గ్రూప్ 1 ఒకసారి రాయొచ్చు, గ్రూప్ 2 ఒకసారి రాయొచ్చు, లేదా బోత్ గ్రూప్స్ ఒకటేసారి కూడా రాయొచ్చు అనమాట. మరి బోత్ గ్రూప్స్ రాసినప్పుడు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అవుతున్నాయి, 6 సబ్జెక్ట్స్ అవుతున్నాయి. టోటల్ మార్క్స్ ఎంత 600 మార్క్స్. మరి మీకు ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే 40 రావాలి. మరి బోత్ గ్రూప్స్ పాస్ అవ్వాలంటే ఎంత రావాలి, టోటల్లో 50% అంటే 300 రావాలి. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ సిఏ ఇంటర్మీడియట్. దెన్ నెక్స్ట్ సిఏ ఫైనల్. సిఏ ఫైనల్ కంటే కొంచెం ముందు ఏముంటుందంటే సిఏ ఆర్టికల్షిప్ అని ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే సిఏ ఇంటర్మీడియట్లో బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేసుకుంటారో మీరు ఆ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 years ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్ అంటే మీకు సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత సిఏ ఆర్టికల్షిప్ అని 2 years టైం ఉంటుంది. ఆ 2 years మీరు ఒక సిఏ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 years అయిపోయిన తర్వాత మీకు సిఏ ఫైనల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సిఏ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. మరి సిఏ ఫైనల్ సబ్జెక్ట్స్ ఏముంటాయనంటే గ్రూప్ మళ్ళీ అది టోటల్లో సిఏ ఫైనల్ ఉన్న సబ్జెక్ట్స్ని గ్రూప్ 1లో కొన్ని సబ్జెక్ట్స్ చేశారు, గ్రూప్ 2లో కొన్ని సబ్జెక్ట్స్ చేశారు. సో గ్రూప్ 1లో ఏముంటాయి, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్. గ్రూప్ 2లో ఏముంటాయి, డిటి, జిఎస్టీ, ఐబిఎస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో మరి సిఏ ఫైనల్ డ్యూరేషన్ ఎంత, అది ఎన్ని రోజులు ఉంటుంది కోర్సు అని అంటే ఎవ్రీ ఇయర్ ఫౌండేషన్ 3 సార్లు పెడతారు ఎగ్జామ్, సిఏ ఇంటర్ 3 సార్లు పెడతారు. బట్ సిఏ ఫైనల్ వచ్చరికి 2 సార్లు పెడతారు. ఎక్కడెక్కడ మేలో ఒకసారి పెడతారు ఎగ్జామ్స్, నవంబర్లో ఎగ్జామ్ పెడతారు అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు గ్రూప్ 1 సిఏ ఫైనల్లో గ్రూప్ 1 పాస్ అవ్వాలంటే గ్రూప్ 1లో టోటల్ మార్క్స్ ఎంత 300. మరి ఈచ్ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే ఏం కావాలి, 40 రావాలి. బట్ గ్రూప్ 1 మొత్తం పాస్ అవ్వాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, టోటల్లో 50% రావాలి, 150. సేమ్ సిఏ ఇంటర్ రేట్లో అవుతుంది. మరియు గ్రూప్ 2 మరి గ్రూప్ 2 పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, గ్రూప్ 2లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి.
టోటల్ మార్క్స్ ఎంత 300 మార్క్స్, ఈ సబ్జెక్ట్ ఎంత రావాలి 40 రావాలి. సో మీరు బట్ గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు టోటల్ గ్రూప్ 1లో ఉన్న మార్క్స్లో మీరు 50% సెక్యూర్ చేయగలగాలి. ఓకేనా, సేమ్ క్రైటీరియా. సేమ్ ఎలాగైతే సీఏ ఇంటర్మీడియట్లో గ్రూప్ 1 కావాలంటే గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2 రాసుకోవచ్చు, లేదా బోత్ గ్రూప్స్లో రాసుకోవచ్చు కదా. సేమ్ సీఎం బోత్ గ్రూప్స్ కావాలంటే రాసుకోవచ్చు. సో మీరు బోత్ గ్రూప్స్ రాస్తే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ ఎంత 600. ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే 40 రావాలి. బట్ మీరు బోత్ గ్రూప్స్ ఒకటేసారి పాస్ కావాలంటే 600లో 50% సెక్యూర్ చేయగలగాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఏ కోర్స్ అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మనది ఆఫీస్, మన కాలేజ్ నెంబర్. మీరు దానికి కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి మీరు అడగవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. ఓకేనా, మన దగ్గర మన కాలేజ్లో, మన వేదిక్ కాలేజ్లో సిఏ ఫౌండేషన్ మే 25 సారీ మే కాదు సెప్టెంబర్ 25 అండ్ జాన్ 25కి అటెంప్ట్కి మన దగ్గర క్లాసెస్ ఫర్ సిఏ ఫౌండేషన్ స్టార్ట్ అయినాయి. మీరు అడ్మిషన్ అనేది స్టార్ట్ అయినాయి. మీరు కాల్ చేసి డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆఫీస్ నెంబర్కి ఏదైతే మీరు కాల్ చేస్తారో దాన్ని కాల్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, బ్యాచ్లో స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఏ కోర్స్ అండ్ అవర్ సిఏ ఫౌండేషన్ నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ గురించి డీటెయిల్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.